वजीर बरक़ी जगदीश्वर रेड्डी ने दावा किया कि लॉकडाउन के दौरान इस्तेमाल की गई बरक़ी में किसी किस्म का इजाफा नहीं किया गया। गुज़िश्ता साल मार्च, अप्रैल और मई के बिलों का जायज़ा लेते हुए उसी की बुनियाद पर बिल्स तैयार किए गए हैं। अगर उसमें किसी किस्म का नुक्स हो तो शख्सी तौर पर बिल के साथ रुजू होते हुए उसमें तरमीम करवा सकते हैं। आज मीडिया कॉन्फ्रेंस से खिताब करते हुए जगदीश्वर रेड्डी ने ऐलान किया कि हुकूमत लॉकडाउन के दौरान होने वाली तकालीफ के पेश नज़र बरक़ी सारिफिन को लॉकडाउन के दौरान बरक़ी बिल्स को 3 अक़सात में अदा करने सहूलत देती है। वज़ीर बरक़ी ने कहा कि कई सारिफिन ने बरक़ी बिलों में इजाफे की शिकायत के साथ उनसे रुजू हुए हैं और इन बिल्स का बारीक बीनी से जायज़ा लिया गया, जिसके बाद यह नतीजा अख्ज़ किया गया कि बरक़ी बिल्स में कोई नक़्स नहीं है। आमतौर पर मौसम गर्मा में 40% बरक़ी ज़्यादा इस्तेमाल होता है, जबकि लॉकडाउन के बाद मज़ीद 30% बरक़ी इस्तेमाल की गई है। ఈ ప్రపంచవ్యాప్తంగా కూడా కరోనా వైరస్తోని ఇబ్బందులు పడుతున్న విషయం తెలుసు. గత 3 నెలలుగా ప్రపంచం అంతా ఎక్కడికక్కడ స్తంభించిపోయి అందరూ ఇళ్ళకే పరిమితం కావాల్సిన పరిస్థితి. మరి భారతదేశంలో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనలు కావచ్చు, భారతదేశంలో మన ఐసీఎంఆర్ కావచ్చు, వాటి సూచనల మేరకి ప్రజల ఆరోగ్యం కొరకు అనేక రకాల చర్యలు తీసుకోవడం, దాంట్లో భాగంగా లాక్డౌన్ అమలు చేయడం, కర్ఫ్యూ పాటించడం, ఈ కరోనా మహమ్మారిని నిరోధించడానికి ప్రస్తుతం మన దగ్గర ఉన్న ఏకైక మార్గం దాని నుంచి దూరంగా ఉండడమే, దాన్ని మన దగ్గర రానియకుండా జాగ్రత్త పడడమే ఒకటే మార్గం, అంతకు మించి వేరే మార్గం లేదు అనే నిర్ణయానికి వచ్చి అందరూ కూడా అదే నిబంధనలు పాటించినారు. రాష్ట్రంలో అంతటా కూడా. సరే, ఇటువంటి సందర్భంలో ప్రత్యేకించి ప్రజలు ఇండ్లకే పరిమితమైన సందర్భంలో ఈ విద్యుత్ శక్తి సంస్థల పాత్ర పెరిగిపోయింది. ఎందుకంటే మనకు తెలుసు, మామూలు సందర్భంలోనే ఇవాళ విద్యుత్ అనేది మన జీవితంలో ఒక భాగం అయిపోయింది. విద్యుత్ లేకుండా మనకి ఎవరికి పూట గడిచే పరిస్థితి లేదు. ఇటువంటి సందర్భంలో మరి ప్రత్యేకించి వేసవి వచ్చినప్పుడు, ఎండాకాలం వచ్చినప్పుడు దాని అవసరం ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఈ కోవిడ్-19 సందర్భంగా ప్రజలు కేవలం ఇండ్లకే పరిమితమై ఉండవలసి వచ్చింది కాబట్టి, కుటుంబ సభ్యులు అందరూ ఇంట్లోనే గడపాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి విద్యుత్ అవసరం ఎక్కువైంది, విద్యుత్ వాడకం కూడా పెరిగింది. వాస్తవానికి ఎప్పుడు కూడా మనం తీసుకుంటే ప్రతి సంవత్సరం కూడా సాధారణమైన సమయానికి, వేసవి సమయానికి దాదాపుగా 35 నుంచి 40% మధ్యలో డిమాండ్ పెరుగుతూ ఉంది, కన్జంప్షన్ పెరుగుతూ ఉంది ప్రజల్లో. మామూలుగా మార్చి నెలకి, ఏప్రిల్, మే, జూన్ నెలలకి. ఈసారి దానికి ఇంకా అదనంగా 15 నుంచి 20% పైన అదనపుగా పవర్ కన్జ్యూమ్ అయింది. ప్రతి ఇంట్లో కూడా పెరిగింది విద్యుత్ వినియోగం. సో అందులో మళ్ళీ ఇంకొక సమస్య, వాస్తవానికి ఇవాళ మనకు తెలుసు, తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ సందర్భంగా విద్యుత్ సంస్థ అన్ని సంస్థలు కూడా, జెన్కో కావచ్చు, ట్రాన్స్కో కావచ్చు, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ అన్ని సంస్థలు కూడా పూర్తి స్థాయిలో నిమగ్నమై పనిచేసి, ఒకవైపు డాక్టర్లు, వైద్య సిబ్బంది, ఇతర 1-2 శాఖలు కరోనా మీద దాడి చేస్తున్న సందర్భంలో దాన్ని నియంత్రించడానికి కావచ్చు, అది వచ్చిన ప్రజలకి సేవ చేసే విషయంలో
పనిచేస్తున్న సందర్భంలో, తెగించి పనిచేస్తున్న సందర్భంలో విద్యుత్ శాఖ ఉద్యోగులు కింది స్థాయి నుంచి లైన్మెన్, సబ్ స్టేషన్ ఆపరేటర్ స్థాయి నుంచి CMDల వరకు రాత్రి పగలు పనిచేసి ఎప్పుడు కూడా ఒక అర్ధగంట పైన కరెంట్ పోకుండా, ఎటువంటి సందర్భం వచ్చినా, గాలి దుమారాలు వచ్చినా, ఎటువంటి ఇబ్బందులు వచ్చినా, పోల్స్ పడిపోయినా, ట్రాన్స్ఫార్మర్స్ ఫెయిల్ అయినా కేవలం నిమిషాలు, గంటల్లోనే మళ్ళీ వాటిని పునరుద్ధరించి పూర్తి స్థాయి సేవలు అందించి ప్రజలందరి మన్ననలు చూరగొన్న విషయం మనందరికీ కూడా తెలుసు. అయితే దురదృష్టవశాత్తు ఈ బిల్లులు రీడింగ్ వెళ్ళే అవకాశం, రీడింగ్ తీసుకురావడానికి మా సిబ్బంది ఇళ్ళకి వెళ్ళే అవకాశం లేకుండా పోయింది. ఎందుకనంటే ఒకరినొకరు తాగకూడదనేది మొదటి నిబంధన కాబట్టి ఈ లాక్డౌన్ సందర్భంగా కరోనా ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందేదానికి ప్రధానమైన కారణం ఒకరికొకరు చేతులు టచ్ చేసుకోవడం, ఒకరినొకరు ముట్టుకోవడం అనేది ఉంది కాబట్టి, పైగా పేపర్స్ ద్వారా, రూపాయి నోట్ల ద్వారా కూడా అది వ్యాప్తి చెందుతుంది అనేది ఉన్నది కాబట్టి, మరి ఇటువంటి సందర్భంలో బిల్లులు రీడింగ్ తీయటానికి కానీ, బిల్లులు వసూలుకు కానీ సిబ్బంది వెళ్ళడానికి వీలు లేకుండా పోయింది. దానికి సంబంధించి మరి బిల్లులు ఎట్లా పే చేయాలి, బిల్లులు చెల్లించకపోతే కూడా మరి విద్యుత్ సంస్థలు నడవడం కష్టమవుతుంది కాబట్టి, దానికి చెల్లింపులకు మార్గం ఏందనే విషయంలో దేశవ్యాప్తంగా కూడా ఈ ERCలు ఏదైతున్నాయో, రెగ్యులేటరీ కమిషన్స్ ఏవైతున్నాయో, విద్యుత్ రెగ్యులేటరీ సంస్థలు వాళ్ళకు 2-3 రకాల పద్ధతులను పాటించారు. దాంట్లో మన దేశంలో, మన రాష్ట్రంలో మన ERC గత ఏప్రిల్ బిల్ ఏదైతే ఇచ్చిండ్రో అదే పద్ధతిలో ఈసారి ఏప్రిల్ ఇవ్వండి, గత మే నెలలో ఇచ్చిన బిల్లు ఈసారి ఇవ్వండి, గత మార్చి ఇచ్చిందే ఈసారి ఇవ్వండి అని చెప్పి ఒక ఆర్డర్ ఇచ్చినారు. దానికి అనుకూలంగా మన విద్యుత్ సంస్థలు బిల్ జనరేట్ చేసి పంపించినారు. పంపించినప్పుడు సరే కొంతమంది పే చేసిండ్రు, ఒక 70% వరకు, దాదాపుగా 72% వరకు పే చేసినారు. కొంతమంది ఏప్రిల్ నెలలో, కొంతమంది మే నెలలో, కొంతమంది చేయలేదు. సరే మనం ఆ రోజే చెప్పినాము, అప్పుడు కొంత ఆందోళన వచ్చింది. మొత్తం 2 నెలలు కావచ్చు, 3 నెలలు కావచ్చు, ఇప్పుడు లాక్డౌన్ ఎత్తేస్తే అప్పుడు బిల్ మీరు రీడింగ్ తీస్తారు కదా, తీసినప్పుడు మాకు స్లాబ్ పెరుగుతుంది, మాకు ఇబ్బంది అవుతుంది, మాకు నష్టం జరుగుతుంది అని చెప్పి కూడా వినియోగదారుల నుంచి అప్పుడే మాకు ఆందోళన, అనుమానాలు వచ్చినాయి. మేము ఆ సందర్భంలో స్పష్టంగా చెప్పినాం, ఆ రకంగా చేయము ఎట్టి పరిస్థితుల్లో కూడా. తప్పకుండా 2 నెలలకు తీసే అవకాశం వచ్చి 2వ నెలలు తీస్తే మొత్తం రీడింగ్ను 2తో భాగించి ఏ నెలకు ఆ నెల ఇస్తాము. ఒకవేళ 3 నెలలకు తీయాల్సి వస్తే 3 నెలలకు 3గా భాగించి వచ్చిన మొత్తం రీడింగు దాన్ని 3తో భాగించి ఎంతైతే వస్తుందో దాని ప్రకారమే బిల్ తీసుకుంటాం తప్ప ₹1 కూడా ఎక్కువ తక్కువ తీసుకోవడానికి ఉండదు. అదే సందర్భంలో కొంతమంది నుంచి అనుమానాలు వచ్చినాయి మాకు. మరి గత ఏప్రిల్లో మేము తక్కువ వాడుకొని ఉండవచ్చు, ఎక్కువ వాడుకొని ఉండవచ్చు, ఈసారి తక్కువ ఉండే అవకాశం ఉంది, మరి మేము ఎక్కువ పే చేస్తే మాకు ఎట్లా అని చెప్పేసి కూడా అడిగినారు. దానికి కూడా స్పష్టంగా చెప్పినాం, అట్లా కనుక మీరు చేసి ఉంటే ఈసారి యాక్చువల్ బిల్ ఏదైతే వస్తుందో దీంట్లో అడ్జస్ట్మెంట్ చేసేస్తాం, ఇబ్బంది ఏం లేదు అని చెప్పి మేము చెప్పినాం. ఆ రోజు చెప్పిన పద్ధతి ప్రకారమే ఇప్పుడు మేము బిల్స్ పంపించినాం. అయితే పంపించిన బిల్స్లో 3 నెలలకు అంటే 92 రోజులకు బిల్ తీసినారు మన వాళ్ళు. అయితే కొన్ని చోట్ల 90 రోజులకు తీసినట్టున్నారు, కొన్ని రోజుల్లో 92 రోజులకు తీసినారు. అయితే ఎన్ని రోజులు వాడుకుంటే అంతే బిల్ వస్తుంది, మీకు నష్టం ఏం లేదు, కన్జ్యూమర్కి ఇక్కడ కూడా నష్టం వచ్చే అవకాశం ఏం లేదు. ఎన్ని రోజులకు తీస్తే అన్ని రోజులకే పే చేస్తారు కాబట్టి. బిల్లు ఇచ్చేటప్పుడు వాళ్ళు చేయడం స్లాబులన్నీ సరైన పద్ధతిలోనే లెక్కలు చేసినారు. మా కేటగిరీలకు సంబంధించి డొమెస్టిక్లో
కేటగిరీ వన్ ఏ 1B1 1B2 కేటగిరీస్ ఉంటాయి మా స్లాబ్లో. దీనికి సంబంధించి చాలా స్పష్టంగా మీకు అందరు కూడా ఇది ఓపెన్, ఇది దీంట్లో వేరేం లేదు. ఏ కేటగిరీలో ఎంత, ఎక్కడి వరకు ఎంత బిల్ ఇస్తామనేది, ఎంత ఛార్జ్ పడుతుంది అనేది కూడా స్పష్టంగా ఉంది. అయితే బిల్ రీడింగ్కి వచ్చిన వాళ్ళు మాత్రమే ఇది చేయరు. ఇది ఆయన బిల్ తీయగానే, అక్కడ బిల్ జనరేట్ చేయగానే అది ఆఫీస్కి వస్తుంది, హెడ్ ఆఫీస్కి వస్తుంది. ఇక్కడి నుంచే వాళ్ళకి మళ్ళీ బిల్ వస్తుంది. అది వెంటనే కంప్యూటర్లోనే అదంత సిస్టంలో ఫీడ్ అయి ఉంది కాబట్టి ఆ కన్జ్యూమర్ ఏ కేటగిరీ కింద ఉన్నాడు, ఏ స్లాబ్లో ఉన్నాడు, ఆ స్లాబ్లో యూనిట్లు ఏ రకంగా ఉన్నాయి, ఆ ప్రతి యూనిట్కు లెక్క కట్టి బిల్ ఇస్తూ ఉంది. అట్లా స్పష్టంగా బిల్లులు ఉన్నాయి. ఎక్కడ కూడా కన్జ్యూమర్ ఆందోళన చెందే పని లేదు. కాకపోతే ఏ నెల కా నెల సపరేట్ బిల్ చేసి చూపించలేదు. చేయడం క్యాలిక్యులేషన్ ఏ నెల ఆ నెల చేసినారు, కానీ ఇచ్చేటప్పుడు టోటల్ బిల్ ఇచ్చినారు. అయితే ఇదే సందర్భంలో గతంలో కంటే ఏదైతే ఎక్కువ వినియోగించినారో దానికి సంబంధించి బిల్ ఎక్కువగా వచ్చిందన్న అనుమానం చాలామందిలో, మేము వాడుకున్న దానికంటే ఎక్కువ వచ్చిందేమో బిల్లు అనే అనుమానం చాలామందిలో ఉంది. కానీ ఎక్కడ కూడా వినియోగదారులు వాడిన దానికంటే, వినియోగించిన దానికంటే ఒక్క పైసా కూడా బిల్ ఎక్కువ వచ్చే అవకాశం లేదు ఏ పరిస్థితుల్లో కూడా. దానికి సంబంధించి నా దగ్గర ఉదాహరణలు కూడా ఉన్నాయి, కేటగిరీస్ వైజ్గా కూడా. ఉదాహరణకి 1A కేటగిరీ ఉంది. దీంట్లో ఆ కన్జ్యూమర్ ఆయనకి 153 యూనిట్లు వచ్చింది. 153 యూనిట్లు వస్తే ఆయనది 3గా భాగిస్తే 51 యూనిట్లు వస్తుంది. ఆయనకు 50 యూనిట్ల వరకు ₹45 చొప్పున ఆయనకు బిల్లు వస్తుంది. ఆ పైన ఒక యూనిట్కు ఆ రకంగా బిల్లు వస్తుంది. అదేవిధంగా 1B2 కన్జ్యూమర్ ఉన్నాడు ఒక ఆయన, ఈయనకి 704 యూనిట్లు వచ్చింది 3 నెలలకు కలిపి. వస్తే యావరేజ్ చేస్తే 235 యూనిట్లు వచ్చింది. వచ్చినప్పుడు ఈయన కేటగిరీ ప్రకారం 200కు పైన వచ్చినట్టు కాబట్టి 200 యూనిట్ల వరకు ₹5 చొప్పున ₹3000 బిల్ అవుతుంది. 201 నుంచి 300 వరకు ₹7.20 చొప్పున ₹748 బిల్ అయింది. ఆ రకంగా మొత్తం 3 నెలలు కలిపి ₹3,971 బిల్ అయింది. అయితే ఈయనకి ఏం బిల్ జనరేట్ అయింది గతంలో అంటే, ఏప్రిల్ నెల బిల్ అనేది గతంలో 1416 ఉండే గత సంవత్సరం. ఈయనకి 1416 బిల్లు వీళ్ళు అప్పుడు జనరేట్ చేస్తే మా వాళ్ళు ఆయన పే చేసినాడు. పే చేస్తే ఇప్పుడు ఆయనకి 1416 పోను 2555 బిల్ వచ్చింది. ఇక్కడ ఏమి కన్ఫ్యూజన్ లేదు, చాలా క్లియర్గా ఉంది. అంతేకాదు, ఇప్పుడు ఇంకొక కన్జ్యూమర్ ఉన్నాడు. ఈయన 1Aలో పే చేసిన కన్జ్యూమర్ 280 యూనిట్లనే కాల్చుకున్నాడు. యావరేజ్ 93 యూనిట్లు వచ్చింది. యావరేజ్ 93 యూనిట్లు వస్తే ఈయన 100 యూనిట్ల లోపలే లెక్కించి 50 యూనిట్లకు ₹72.50 చొప్పున 3 నెలలకి 150 యూనిట్లకు కలిపి ₹217.50 వచ్చింది. ఆ పైన 43 యూనిట్లు ఏదైతుందో ఆ 43 యూనిట్లకు అంటే యావరేజ్లో 130 యూనిట్లకు ₹2.60 చొప్పున ₹338
బిల్ వచ్చింది. ఆ తర్వాత ఈడీ ఏదైతే ఉందో అది 6 పైసలు యూనిట్ చొప్పున 16 రూపాయలు 80 పైసలు వచ్చింది. కస్టమర్ ఛార్జు నెలకు 30 రూపాయల చొప్పున 3 నెలలకు 90 రూపాయలు, మొత్తం కలిసి ఆయనకు 662 రూపాయల 30 పైసలు బిల్ వచ్చింది. అయితే ఈయన ఇంతకుముందు ఏప్రిల్లో మా మామూలు బిల్ ఏదైతే ఈయనకు 279 రూపాయలుగా బిల్ జనరేట్ చేసి పంపిండో ఆ బిల్ ఆయన పే చేసినాడు. దాంతో ఆయనకు 279 తీసేసి 383 రూపాయలు 30 పైసల బిల్లు ఇప్పుడు ఇచ్చినారు. ఎక్కడ కూడా చిన్న కన్ఫ్యూజన్ లేదు. అయితే బిల్లు చూడగానే మాత్రం ఈసారి వచ్చిన బిల్లు చూడగానే ప్రతి కన్జ్యూమర్కి అనుమానం వస్తుంది, అందులో ఏం సందేహం లేదు. నేను ఎందుకు చెప్తున్నానంటే చాలా విచిత్రంగా నేను మీటింగ్ పెట్టిన తర్వాత ఇవాళ ముందు నాకు మా సెక్రటరీ గారే ఫిర్యాదు చేసింది, సార్ నా బిల్లు కూడా చాలా ఎక్కువ వచ్చింది ఈసారి 21,000 వచ్చింది నాకు అని చెప్పి. సరే ఈ లోపల మేము కూర్చొని మాట్లాడుతూనే ఉన్నాం. మా 2 ఎమ్మెల్యేలు వచ్చినారు. పర్టికులర్గా నేను ఆఫీస్లోనే ఉన్నాను తెలుసుకొని వచ్చినారు. ఏంది అని అంటే మాకు బిల్లు చాలా ఎక్కువ వచ్చింది ఈసారి. మా కిషోర్ కుమార్ మా తుంగతుర్తి ఎమ్మెల్యే గారు వచ్చి ఆయన నాకు ఈసారి 18,000 బిల్లు వచ్చింది, నాకు పోయిన ఏప్రిల్లో కేవలం 2,600 ఎంతో ఉంటే 2,200 ఉంటే మరి ఈసారి మూడు నెలలకు యావరేజ్ కలిపి 6,000 7,000 8,000 కావాలి, కానీ 18,000 వచ్చాడు ఏందని చెప్పి వచ్చినాడు. ఆయన వచ్చిన 10 నిమిషాలలో మా హుజూర్ నగర్ ఎమ్మెల్యే గారు వచ్చినారు. ఆయన నాకు 45,000 బిల్లు వచ్చింది అని చెప్పి అనుమానంతో ఆయన కూడా వచ్చినారు. వచ్చినాక మనం బిల్స్ తెప్పియండి అని చెప్పి మళ్ళీ అప్పటికప్పుడు అక్కడ ఉండి ఫోన్లలో వాళ్ళు బిల్స్ తెప్పించుకొని మళ్ళీ మా ఆఫీస్కి పంపించి వాళ్ళ డీటెయిల్స్ అని తెప్పించి క్లియర్ చేసినాం. అందుకే నాకు కొంచెం ఆలస్యం మేము ఇక్కడ రావడానికి. మేము బయలుదేరి వచ్చే ముందు వాళ్ళు వచ్చినారు. సరే వాళ్ళని కూడా చెక్ చేస్తే అనుమానం పోతుంది కదా, మాకు కూడా అర్థం అవుతుంది అని చెప్పి తరువుగా చూడాలని చెప్పి నేను కూడా కూర్చున్నాను. ఉదాహరణకి ఇక్కడ కిషోర్ గారు 2,347 యూనిట్లు వాడినారు కరెంట్ ఈ 3 నెలల్లో. ఆయన యావరేజ్ వచ్చేసి 782 యూనిట్లు. 782 యూనిట్లు అయితే ఈయన 1B2 కేటగిరీలో వచ్చినారు. 1B2 కేటగిరీలో 200 యూనిట్ల వరకు వీరిది 5 రూపాయల చొప్పున 1,000 రూపాయలు అయితే 3 నెలలకు కలిపి 3,000 రూపాయలు. అంటే 2,200 యూనిట్లు 3 నెలలకు కలిపి 600 అయితే 600 ఇంటూ 5 రూపాయలు 3,000 రూపాయలు. 201 నుంచి 300 వరకు ఈ 100 యూనిట్లకు 3 నెలలు కలిపితే 300 యూనిట్లకు 7 రూపాయలు 20 పైసలు చొప్పున 21,60. 301 నుంచి 400 యూనిట్ల వరకు 3 నెలలు కలిపి 300 8 రూపాయల 50 పైసలు చొప్పున 2,550 రూపాయలు. 401 నుంచి 800 యూనిట్ల వరకు 382 పైన, ఎందుకంటే 782లో పైన 400 పోతే 382 యూనిట్లకు 3 నెలలకు కలిపి 1,147 యూనిట్లు అయితే 9 రూపాయల చొప్పున 10,323. మరి ఈడీ వచ్చేసి 2,347 యూనిట్లకు గాను 140 రూపాయల 82 పైసలు. కస్టమర్ ఛార్జ్ వచ్చి వీళ్ళకు ఈ 1B కేటగిరీ కాబట్టి 80 రూపాయలు ఉంటుంది నెలకి, 240 రూపాయలు 3 నెలలకు కలిపి వెరిసి మొత్తం 18,413 రూపాయల 82 పైసలు. ఈ అడిషనల్ ఛార్జ్ ఒక 25 రూపాయలు, సరే అది కలుస్తుంది. పోతే ఈయన గత నెలలో ఏదైతే మనం పోయిన సంవత్సరం మార్చిలో ఏప్రిల్లో వీరికి ఎంతైతే బిల్లు వచ్చిండనో ఆ బిల్ ప్రకారం 2,268 రూపాయలు బిల్ జనరేట్ అయితే అది పే చేసినాడు అప్పుడు మొన్న ఏప్రిల్లో. అది పే చేసినందుకు అది తీసేస్తే 16,170 రూపాయలు బిల్లు ఇప్పుడు పెండింగ్లో ఉంది, ఇప్పుడు కట్టాలి. ఇదంతా చూపించి లెక్కలు చెప్పిన తర్వాత అప్పుడు సాటిస్ఫై అయినారు, అయితే నిజమే వాడుకున్నాం మేము అని చెప్పి. లేకపోతే వాళ్ళకు కూడా అనుమానం ఉండే. అదేవిధంగా మా సైరెడ్డి గారిది కూడా 45,000 బిల్ అంటే ఎట్లా అయ్యింది, 2 మీటర్లు ఒకటి 25 ఒకటి 20
వచ్చినాయని చెప్పి తీసుకొస్తే అన్నీ కూడా చూసి క్లియర్ చేసినాం. సెక్రటరీ గారిది కూడా అదే పద్ధతిలో బిల్ తెచ్చి క్లియర్ చేయించినాం. సో ఎక్కడ కూడా ఎవరికి ఏ అనుమానాలు, చిన్న సందేహాలు అక్కర్లేదు. అక్కడ ఎవరో అక్కడికి వచ్చే పిల్లలు ఏదో చేస్తారు, దాంతో ఏమైనా ఇబ్బందులు అవుతున్నాయేమో అనుమానాలు కూడా అక్కర్లేదు. బిల్ అంతా కూడా ఇక్కడ జనరేట్ అవుతుంది. ఎక్కడైనా ఏదైనా కంప్యూటర్లో చిన్న పొరపాటు జరిగి ఎక్కడైనా ఓ చోట అనుకోకుండా ఏదైనా ఒకటికి ఇంకొకటి యాడ్ అయ్యి 10,000 ఇది 1,00,000గా చూపిస్తే అట్లాంటి చిన్న మిస్టేక్స్ ఉంటే అవి రెక్టిఫై చేసుకోవచ్చు. దాన్ని పెద్దగా వాళ్ళకి అర్థమైపోతుంది, మనకు కూడా తెలుసు. అక్కడ మామూలు కూడా వెంటనే కంప్లైంట్ పంపిస్తే చూస్తారు, రెక్టిఫై చేస్తారు. అటువంటి ఎక్కడన్నా చిన్న చిన్న మిస్టేక్స్ జరిగితే ఎప్పుడో చోట జరుగుతుంది, చూస్తుంటాను నేను. కానీ అప్పుడప్పుడు చూస్తా, మీడియాలో కూడా చూస్తుంటా, చిన్న ఇల్లు 1,00,000 వచ్చిందని చెప్పి వచ్చింది అని. అది దాంట్లో వచ్చిన మిస్టేక్. దీనికి సంబంధించి ఈ 3 నెలలకు సంబంధించిన బిల్లు విషయంలో ఎవరికి, ఏ కస్టమర్కి కూడా ఎవరికి కూడా అనుమానాలు ఎక్కర్లేదు, ఎక్కడ కూడా. అయితే చిన్న చిన్న ఇష్యూస్ కనబడుతున్నాయి. ఇక్కడ యూనిట్లు యావరేజ్ చేసినప్పుడు 0.3, 0.4, 0.5, 0.6 ఇట్లాంటివి వచ్చినప్పుడు ఒకసారి పై తీసుకుంటుంది, ఒకసారి కింది తీసుకుంటుంది. యావరేజ్ చేసి తీసినప్పుడు అట్లాంటి చిన్న చిన్న ₹2, ₹2 సంబంధించిన తేడాలు ఏమైనా ఉంటే ఉండాలి తప్ప, బిల్లుకు సంబంధించి 90 రోజులకు కలిపి స్లాబ్ తీసి మాకు బిల్లు వేస్తున్నారేమో అన్న అనుమానం ఎవ్వరికి కూడా అక్కరలేదు. ఎక్కడైనా సరే ఏ బిల్లు అయినా మీ దగ్గరికి ఎవరైనా అట్లాంటి వాళ్ళు వస్తే కూడా మీరే పరిశీలించవచ్చు, ఏ ఇబ్బంది కూడా లేదు. ఎందుకు అంటే మనం స్లాబులకు సంబంధించి స్పష్టంగా మనకి అది ఓపెన్గా కనపడే విషయమే, అలా దాచిపెట్టేది కూడా ఏం లేదు. 50 యూనిట్ల వరకు ఉండే రేటు ₹40, ₹45. 51 నుంచి 100 వరకు ₹2.60. ఆ రకంగా కేటగిరీ మారిన కొద్దీ 1B ఎక్కడ ఉంది, 1B ఇవ్వండి. 1Bకి సంబంధించి 100 యూనిట్ల వరకు ₹30. 101 నుంచి 200 వరకు ₹4.30. ఇక్కడ ఒక చిన్న తేడా మీరు కూడా గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఈ 200 వరకు లోపల వచ్చే కస్టమర్ ఏమో ఇప్పుడు కూడా 1B1లో వస్తారు. 1B1 ఈ 200 దాటినైనా వెంటనే ఈ 1B2లోకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ఈయన స్లాబు ₹5 జంప్ అవుతుంది. ఈయన స్లాబ్ ₹5 జంప్ అవుతుంది. ఈ మిగతా 200 యూనిట్ల వరకే వచ్చిన ఆయనకు ఉండేదేమో ₹4.30 కాడ అయితే, 200 యూనిట్లు టచ్ అయినకు 200 దాటితే 201లోకి వచ్చిందంటే ₹5 స్లాబ్లోకి వెళ్ళిపోతారు. ఇక్కడ కూడా 100 యూనిట్ల లోపు 1Aలో ఉంటారు. 100 దాటితే అక్కడ వరకు 1A వరకేమో 260 NP ఉంటుంది. 50 యూనిట్ల వరకు ₹45 అయితే 100 యూనిట్ల వరకు ₹2.60 ఉంటుంది. 200 దాటి 1 యూనిట్, 100 దాటి 1 యూనిట్ పైకి వచ్చినా ₹3.30 వస్తుంది. అది ఆ స్లాబ్. ఆ రకంగా స్లాబ్ జంప్ అవ్వడం వల్ల ఆటోమేటిక్గా పెరిగితే ఎప్పుడైనా ఉన్నది. ఈసారి చాలామంది కన్జ్యూమర్స్ కూడా 3 నెలల యావరేజ్ వల్ల మా స్లాబ్ జంప్ అవుతుందేమో అన్న భయంలో మేము వాడుకున్న దానికంటే ఎక్కువ పే చేస్తున్నామేమో అన్న అనుమానంలో ఉన్నారు. అది కాదు, మీరు కన్జ్యూమ్ చేయడం వల్ల యావరేజ్లోనే జంపింగ్ ఉంది తప్ప వేరే కాదు. 3 నెలల యావరేజ్తోనే మీకు బిల్ చేయలేదు. ఎవరికి కూడా ఎటువంటి సందేహాలు అక్కర్లేదు, అనుమానాలు అక్కర్లేదు. అది తప్పకుండా 3తో భాగించే 3 విభాగాలుగా చేసి ఆ పద్ధతిలోనే ఏ నెల కానేలా మీరు ఏ స్లాబ్లో ఉన్నారో ఆ స్లాబ్ ప్రకారమే లెక్క వేసి మీకు బిల్లు ఇవ్వడం జరిగింది. కాబట్టి కన్జ్యూమర్స్ ఎవరు కూడా అనుమానం పెట్టుకుని అక్కర్లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. సార్, ఈ గ్రేటర్ హైదరాబాద్లో
కరోనా ఎఫెక్ట్తో చాలామంది నిరుపేదలు బిల్లులు కట్టలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి వాళ్ళకు మాఫీ ఇవ్వాలని జిహెచ్ఎంసీ కమిషనర్ను ఎంపీ రేవంత్ రెడ్డి వాళ్ళకి కలవడం జరిగింది సార్. దాని మీద ఏమన్నా ఆలోచన తీసుకునే ఉద్దేశం ఏమైనా ఉందా సార్? ఇప్పుడు మీరే చెప్పిండ్రు జిహెచ్ఎంసీ కమిషనర్ కలిసిందని, నేనేంటే చెప్తా? అంటే విద్యుత్ నాకు కలిస్తే కదా చెప్పింది, నాకు తెలియదు. ఇప్పుడు అంటుంటే వింటున్నా నేను. వాళ్ళు ఎవరెవరు కలిస్తే కాకురికిలని నేను తీరుస్తానా? సార్ ఈ 3 నెలల యావరేజ్ మీరు తీయకుండా ఏ నెలకు ఆ నెల 30 రోజులు సగటును తీసామని చెప్తున్నారు. సేమ్ టైము మార్చి నెలలో నేను ఒక 90 యూనిట్లు వాడుకుంటే, ఏప్రిల్ నెలలో 110 యూనిట్లు వాడుకుంటే, ఆ తర్వాత నెలలో నేను 160 యూనిట్లు వాడుకుంటే మే నెలలో మీరు సరాసరి తీసినప్పుడు ఆటోమేటిక్గా కేటగిరీలు స్లాబ్లు మారుతాయి కదా. ఇవి మారినప్పుడు బిల్ ఎక్కువ వస్తుంది కదా. తక్కువ కూడా వస్తుంది, ఎక్కువ ఎందుకు వస్తుంది అనుకుంటారు మీరు? అది మీరు తక్కువ కూడా వస్తుంది. అది నేను 90 యూనిట్లు కనుక 90 యూనిట్లు వాడినప్పుడు నా 90 యూనిట్లకి బిల్ ఇస్తే నాకు తక్కువ వస్తుంది కదా. వాస్తవం పైన నెల వాడిన దాంట్లో తగ్గితే కూడా తగ్గుతుంది కదా. ఇప్పుడు ఒక ఇష్యూ వచ్చినప్పుడు లక్షలాది మంది కోట్లాది మందికి సంబంధించి ఎవరో ఒక కన్జ్యూమర్ను వ్యక్తిగతంగా తీసుకొని చేయలేం. అందులో ఒకరికి లాభం జరిగి ఉండొచ్చు, ఒకరికి కొంచెం నష్టం జరిగి ఉండొచ్చు, ₹1. అది దాని అంత పెద్ద భూతద్దంలో పెట్టి చూసే పని లేదు. అది మీరు అన్నది ఏదో ఒకటి 2 చోట్ల జరిగి ఉండవచ్చు, కాదంటం లేదు మీరు. ఎందుకంటే లక్షలాది మంది దృష్టిలో పెట్టుకొని ఒక యావరేజ్ తీస్తారు, ఎక్కడైనా ఓ సిస్టమ్ పెట్టుకొని ఫాలో చేస్తారు. అది అంతే తప్ప దాంట్లో వేరే ఏం చేయలేరు. హలో 100%. అవునండి, ఏమి ఇబ్బంది లేదు. ఇప్పుడు మీరు ఎవరైతున్నారో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నేను మీకు స్పెషల్ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మీ బిల్లులు కూడా అవకాశం ఉంటే మీ దగ్గర ఉంటే తెప్పించండి. ఒకవేళ అట్లా ఏదైనా ఇబ్బంది ఉంటే మీరు ఇక్కడ చెక్ చేద్దాం, అందరి మీద, ఇక్కడ ఉన్న అందరిది కూడా తీసుకురండి. అట్లా ఏదైనా మిస్టేక్ ఉంటే అది ఎట్లా జరిగింది, నిజంగానే జరిగిందా జరగలేదా, జరిగితే ఎందుకు జరిగిందో కూడా తీసుకుందాం అట్లా. ఎందుకంటే అట్లా తీసుకుంటే మాకు కూడా లాభం అవుతుంది. ఎందుకంటే ఇంకెక్కడైనా కస్టమర్లకు కూడా ఇబ్బంది అవుతుందా, ఇట్లాంటిది ఎందుకు జరిగింది అనేది కూడా మాకు అర్థమవుతుంది, లాభం అవుతుంది డెఫినెట్గా. మంత్రి గారు ఇప్పుడు నా దగ్గర బిల్లు ఉంది 474 యూనిట్లు అండి. ఓకే, నాకు వచ్చింది ₹1,297 అండి. ఓకే, నేను కట్టింది ₹735 కడితే, ఈ సేవలో కడితే నాకు చూపించింది రిడక్షన్ అడ్జస్ట్మెంట్ ₹695 రిడక్షన్ చూపించిందండి. ₹25 ఎక్కడ పోయినట్లండి? ఓకే, చెక్ చేస్తాం. చెప్తాను మీకు. అరే తర్వాత వచ్చేసి ఉపన్యాసం ఏమన్నా చెక్ చేస్తా అని చెప్పినాం కదా, ఉపన్యాసం ఎందుకు చేస్తున్నావు? వినండి అందే, వినండి ఏం మాట్లాడుతున్నావు? లేదేనా? వినండి నువ్వు పంపి చెక్ చేస్తా అని చెప్పినాను, వినండి. ఏదో నువ్వు చెప్పేవాడు నేను వినలాగా ఏం పద్ధతి అది? నువ్వు ఉపన్యాసం ఇవ్వటం కాదు కదా, ఒక క్వశ్చన్ అడుగుతున్నావు, క్వశ్చన్ వరకు ఉండాలి. ఉపన్యాసం మనం ఇచ్చేది నన్ను వినండి అనడానికి. మంత్రి గారు రెండో క్వశ్చన్ అడుగుతున్నాడు అతను, అనవసరంగా మీరే కాదు కదా. నువ్వు ఒక ఇష్యూ తీసుకొచ్చినా నాకు పంపించమన్నా పంపించు, నాకు అది పంపిస్తే మేము చెక్ చేస్తాము, సింపుల్. దాని మీద డిబేట్ కాదు, దిస్ ఇస్ నాట్ డిబేట్. అది పంపించండి, చెక్ చేస్తాము, దానికి ఏముంది సార్. మంత్రి గారు ఈ బిల్లుల విషయంలో నేను ముందే చెప్పాను, ఎక్కడైనా ఒకటి ఏదైనా చిన్న మిస్టేక్స్ ఏమైనా జరిగితే వాటి చెక్ చేద్దాం, ఇబ్బంది ఏం లేదని చెప్తున్నాను నేను. మంత్రి గారు ప్రశ్న అడగవచ్చు కదా? ఆ ప్రశ్న ఎందుకు అడగకూడదు? ప్లీజ్ వినండి. ఈ మీరు కొద్ది మందికి మాత్రమే సమస్య అవుతుందని అన్నారు. స్టేట్లో నా వాట్సాప్కి చాలామంది పంపించారు బిల్స్, చాలా మందికి సమస్య వచ్చింది. ఇది సోదరా, నాకు 100 కాల్స్ వచ్చి ఉంటాయి. క్వశ్చన్ మొత్తం వినండి సార్ దయచేసి. నాకు కూడా, ఎందుకంటే ఈ బార్డర్లో మిత్రుడు ఇంతకుముందు క్వశ్చన్ అడిగిండు, స్లాబ్స్ జంప్ అయిపోయినాయి 3 months యావరేజ్ తీయడం వల్ల కొందరికి చాలా ఎక్కువ వచ్చింది. వారికి ఏమైనా రిలీఫ్ టెలిస్కోపిక్ విధానంలో గవర్నమెంట్ ఈ ప్రత్యేక పరిస్థితుల్లో ఏమైనా రిలీఫ్ ఇచ్చి బార్డర్లో 10 units 15 units అట్లా రిలీఫ్ ఏమైనా ఇచ్చి స్లాబ్ తగ్గించి వాళ్ళ బిల్లు నేను నీకే అవకాశం ఇస్తా, ఇక్కడ కూర్చోబెట్టి చేస్తావా సార్? మీరు మాట్లాడేటప్పుడు అడగవచ్చు సార్. ఈఆర్సీ తప్పు కదా, అనుమతిస్తుంది. ఏదైనా దీంట్లో ఏదైనా చిన్న మిస్టేక్స్ ఉంటే అవి మేము తప్పకుండా రెక్టిఫై చేస్తాం. నిజంగానే కనుక కన్జ్యూమర్ ప్రూవ్ చేసుకుంటే, అక్కడ ఏదైనా మిస్టేక్ జరిగింది అని కనుక ప్రూవ్ చేస్తే ఆయనకి రిలీఫ్ ఉంటుంది, అందులో ఏం సందేహం లేదు. కానీ రిలీఫ్స్ కానీ ఇంకోటి కానీ అన్నీ కూడా ఈఆర్సీ నిర్ణయిస్తుంది, సింపుల్. మీకు అన్ని తెలుసు, నీకు తెలియక అడగటం లేదు. యు ఆర్ సో పర్ఫెక్ట్, ఐ నో వాట్ యు ఆర్. ఈఆర్సీ
సుమోటోగా తెలుసు. ఏమీ నిర్ణయించారు సార్. మీరు ప్రతిపాదనలు పంపించాలి. మీరు ఏమైనా ప్రపోజ్ చేస్తే గవర్నమెంట్ మీరు అప్లికేషన్ పెట్టండి అక్కడ, మీరు అక్కడ అప్లికేషన్ పెట్టండి. అప్పుడు కదా చర్చ, ఊహాగానాల మీద ఎందుకు? So, there are దీనికి సంబంధించి నేను స్పష్టంగా చెప్తా ఉన్నాను, ఎక్కడ కూడా ఒక చిన్న మిస్టేక్ జరిగే అవకాశం లేదు. 3 నెలల పేరు మీద 3 నెలలతో ఒకటే స్లాబ్గా తీసుకోలేదు. 3 నెలలను విభజించి యావరేజ్ చేసి తీసుకుంటామనే మాట మేము మొదటి రోజు కూడా చెప్పినాం. అదే రోజు బిల్ పేయమని చెప్పి అడిగినప్పుడు లాస్ట్ ఇయర్ది ఏదైతే బిల్ ఉందో ఆ బిల్ పే చేయండి అని చెప్పి మేము డిమాండ్ రేజ్ చేసి పంపినప్పుడు మీరు పే చేసింది ఎక్కువ ఉంటే దాన్ని అడ్జస్ట్ చేస్తాం నెక్స్ట్ మంత్ బిల్లో, మీరు పే చేసింది తక్కువ ఉంటే అప్పుడు తీసుకుంటాం. తప్పకుండా ఒకవేళ 2 నెలలకి బిల్ తీసే అవకాశం వస్తే దాన్ని 2గా భావించే స్లాబ్ చేస్తాం. 3 నెలలకు తీసే అవకాశం వస్తే 3 నెలలుగా భావించి 3 యూనిట్లు భావించే చేస్తాం అనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పినాం. ఇవాళ కొత్తగా చెప్పలే, మీ అందరి సాక్షిగానే చెప్పినాం, మీ దగ్గర రికార్డు కూడా ఉంది. ఇట్ ఈస్ వెరీ క్లియర్, ఎక్కడ చిన్న అనుమానాలు సందేహాలు లేవు. ఇదే సందర్భంలో నేను ఇంకో విషయం కూడా మీకు స్పష్టంగా చెప్తా ఉన్నాను. ఎక్కడైనా యూనిట్లను విభజించేటప్పుడు పాయింట్స్ వచ్చినప్పుడు పాయింట్ను ఒకసారి పైకి తీసుకుంటారు, ఒకసారి కింద తీసుకుంటారు. ఆ 1 యూనిట్ సంబంధించి అయితే యూనిట్లకు సంబంధించి ఎప్పుడు కూడా తేడా రాదు. టోటల్ వేసినప్పుడు 90 రోజులకు తీసుకోవడం, కొన్ని చోట్ల 92 రోజులకు తీసుకున్నారు. కాబట్టి ఇబ్బంది ఏం లేదు. ఎన్ని రోజులకు తీసుకుంటే ఆ తర్వాత మళ్ళీ తీసుకునేటప్పుడు ఆ తర్వాత రోజు నుంచే వస్తుంది, ఆ డేట్ నుంచే. కాబట్టి ఎక్కడ కూడా కన్జ్యూమర్కి నష్టం జరగదు, ఆ ఇబ్బంది లేదు. ఎటువంటి సమస్య రాలే, ఎటువంటి నష్టం జరగలే కన్జ్యూమర్కి. ఎవరికి కూడా అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఎక్కడ కూడా అనుమానం రావాల్సిన అవసరం లేదు. ఇట్ ఈస్ వెరీ క్లియర్. ఇప్పుడు నేను మీకు తీసుకొచ్చి చూపించడానికి చెప్పినాను, చిన్న కేటగిరీ వాళ్ళకి చెప్పినాను, ఈ 3 కేటగిరీలకు సంబంధించిన బిల్స్ని కూడా నేను మీకు చూపించి చెప్పినాను ఎట్లా జరిగింది, ఏం జరిగింది. అయితే చూడగానే అనుమానం వస్తున్నమాట వాస్తవం. నేను చెప్పినాను మీకు ఓపెన్గా, వేరే బయట ఎవరో కాదు, మా సెక్రటరీ గారే ముందు అనుమానపడ్డారు. రాగానే నాతో ఫస్ట్ కూర్చోగానే అడిగిన ప్రశ్న, సరే సార్ బిల్ నాది కూడా చాలా ఎక్కువ వచ్చింది అంటే, నేను మన సీఎండీ గారిని మీరు క్లారిఫై చేయండి ఎట్లా వచ్చింది అని చెప్పి అడిగినాను. ఎందుకంటే ముందు మనమే చూసుకోవాలి కదా, మనం క్లారిఫై చేసుకుంటే మనకు అర్థమవుతుంది విషయం. ఇది చేస్తుండగానే మా ఎమ్మెల్యేలు వచ్చారు ఒకరి తర్వాత ఒకరు. వాళ్ళు కూడా మాకు చాలా అబ్నార్మల్గా ఉంది. గత సంవత్సరం 2200 కడితే ఈసారి ఒక 1000 రూపాయలు పెరిగితే పెరగాలి, కానీ ఇంత ఎక్కువ పెరిగింది ఏందని అనుమానంతో వచ్చినాను అని చెప్పేసి వచ్చినాడు ఆయన. కేవలం దీని కొరకే వచ్చినారు. నేను ఇక్కడ ఆఫీస్లో ఉన్నానని చెప్పి తెలిసి ఇద్దరు కూడా నిజంగా చూడడానికి కనబడుతుంది అట్లా, అందులో అనుమానం ఏం లేదు. ప్రజలు సందేహించడంలో అనుమానం లేదు. చూడగానే పాపం ఎవరైనా అనుకుంటారు ఇంత వచ్చింది, ఇంత వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి. కానీ అట్లా కన్జ్యూమ్ చేసినాం మనం, దానివల్ల వచ్చింది. అయితే బిల్లింగ్లో ఎక్కడ చిన్న పొరపాట్లు లేవు. ఇది 3 నెలలు టోటల్ తీసుకొని స్లాబ్ లెక్కించలేదు, ఎక్కడ కూడా లెక్కించలేదు. అట్లాంటి జరగడానికి అవకాశం కూడా లేదు. అంత కేవలం ఆ యూనిట్లు పాయింట్స్లో రూపాయి, 2 రూపాయలు, 3 రూపాయలు, 4 రూపాయలు తేడా వస్తే ఏదన్నా అడ్జస్ట్ చేయడంలో ఇటు వేయాలా అటు వేయాలనే దాంట్లో ఏమైనా వస్తే రావాలి తప్ప అంతకు మించి ఎక్కడ కూడా చిన్న పొరపాట్లు జరగలేదు. ఎవరికి కూడా, ప్రజలకు ఎవరికి కూడా అనుమానాలు ఎక్కర్లేదు. అట్లా మీకు ఎవరికైనా ఇబ్బంది అనిపిస్తే అక్కడ సంబంధిత ఏఈ కానీ ఏడీ కానీ లేదా ఈఆర్ఓ ఆఫీస్ వెళ్ళి కానీ క్లారిఫై చేసుకోవచ్చు. మా వాళ్ళు చెప్తారు, ఇక్కడ కూడా ఏం అనుమానం అక్కర్లేదు. దానికి అంతటి కూడా మేము ఇప్పుడే చెప్తా ఉన్నాం. ప్రతి ఈఆర్ఓ ఆఫీసులో కూడా ఒక హెల్ప్ డెస్క్ పెట్టి సిబ్బందిని పెట్టేసేసి ఎవరు వచ్చినా వాళ్ళ సందేహాల్ని తీర్చి కన్జ్యూమర్ను అర్థం చేయించి పంపించాల్సిన అవసరం ఉంది. తప్పకుండా ఆ చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఎక్కడైనా సరే ఎవరైనా అనుమాన పడితే, అబ్నార్మల్గా కనిపిస్తే తప్పకుండా అది ఆ రిలీఫ్ ఉంటుంది. షూర్, డెఫినెట్ కదా, యూ హ్యావ్ రైట్. తప్పకుండా పోవాలి కదా, మీరు బిల్ కట్టినప్పుడు ఎట్లా వదిలేస్తారు, తప్పకుండా పోవాలి. so multiple తీసుకో. అట్లాంటి ఏమన్నా
పోయి రెక్టిఫై చేసుకోవాలి. So multiple complaints have been coming. Like in fact, in each locality, every building, every household has coming up with similar complaints. Are we setting up a different body or a different department which will look into? ఆల్రెడీ డిపార్ట్మెంట్ ఉందమ్మా, డిపార్ట్మెంట్ ఉంది, ఈఆర్ఓ ఆఫీస్ ఉంది. ఈఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి క్లారిఫై చేసుకోవచ్చు. దే కెన్ క్లారిఫై ఈఆర్ఓ ఆఫీస్. Any helpline? इंस्टॉलमेंट क्या दिया जाएगा? लोग जो खाली लॉकडाउन के लिए परेशान है, रोजगार नहीं है लोगों को, तो बिलिंग में कुछ इंस्टॉलमेंट की सहूलत दी जाएगी पब्लिक को? ओके सर, हॉस्पिटैलिटी इंडस्ट्री ने भी यही कंसर्न्स उठाए हैं कि उनको कोई रिलैक्सेशन मिलेगा कि नहीं बिलिंग में. మీరు అడిగింది మళ్ళీ ఒకసారి. इंस्टॉलमेंट्स जो अभी जो लॉकडाउन के चलते जो लोग परेशान हैं, उन लोग के जो बिल ज्यादा आ गया, हर एक तो आया है, मगर आपकी जानिब से ये कहा जा रहा है कि बिलिंग्स करेंट है, क्या वो लोगों को इंस्टॉलमेंट जो है दिया जाएगा सहूलत गवर्नमेंट की जानिब से? क्योंकि तेलंगाना गवर्नमेंट केसीआर की गवर्नमेंट जो हमेशा जो है पब्लिक के साथ रही है, तो क्या आप भी जो है उनका साथ देंगे इस लॉकडाउन के चलते जो है उनको इंस्टॉलमेंट की सहूलत फराहम करेंगे? तो कैसा होगा उसको इंस्टॉलमेंट कैसा भरना पड़ेगा उनको आगे आगे? తప్పకుండా ఒక 3 నెలలు అవకాశం ఇస్తాం. నేను స్పష్టంగా చెప్పాలంటే నాకు వచ్చిన భాషలో చెప్పాలా. నేను ఒకటి చెప్పబోయి ఇంకోటి చెప్తే ఇబ్బంది అవుతుంది. అర్థమైంది కదా? తప్పకుండా ఒక 3 నెలల లోపల ప్రతి నెల కొంత కట్టేటట్లుగా 3 ఇన్స్టాల్మెంట్లలో అవకాశం ఇస్తాం. 3 నెలల లోపల 3 ఇన్స్టాల్మెంట్స్ ఇస్తాం. అంటే దీంట్లో తప్పకుండా సమ్ ఇంట్రెస్ట్తోనే ఇవ్వాల్సి ఉంటుంది. 1.5% ఇంట్రెస్ట్తోని 1.5 అది యాక్చువల్గా. Sir, but how is that? Sir, ये relief कैसे हुआ? Sir? అయితే వాళ్ళకి ఇప్పుడు వచ్చిన బిల్ ఏదైతే ఉందో ఈ బిల్లును 3 పార్ట్స్ చేసేసి ప్రతి నెల ఒక పార్ట్ తప్పకుండా కట్టాలి. అట్లా కడితేనే ఆ ఇంట్రెస్ట్లో వాళ్ళకి ఉంటుంది. డిస్కనెక్షన్ కూడా చేయరు. అన్ని కేటగిరీలో అవి ఇవ్వలేదు సార్. చేయరు, డిస్కనెక్షన్ కూడా చేయరు. ఆల్ కేటగిరీస్కి వర్తిస్తా సార్. रिलीजियस प्लेसेस मंदिर मस्जिद दरगाह गुरुद्वारों के लिमिट्स ऐसा स्पेशली किया जाएगा उनके लिए, या तो रेसिडेंशियल होगा? ఇది రెసిడెన్షియల్ మాత్రమే మేము చెప్పింది, ఓన్లీ ఫర్ రెసిడెన్షియల్. सर, रेसिडेंशियल में क्या कोई कैटेगरी है कि लोअर इकोनॉमिक ग्रुप को ही मिलेगा ये रिलैक्सेशन या फिर सारे ब्रैकेट्स को अवेलेबल होगा? అందరికి ఇస్తాం ఫర్ ఎవ్రీబడి. సో ఆన్లైన్లో పే చేస్తున్నప్పుడు ఇప్పుడు నేను ఒక మంత్ డే కడితే విల్ దట్ యాక్సెప్ట్ ద సిస్టమ్? షూర్, ఇప్పుడు మనం ఇన్స్టాల్మెంట్ ఇచ్చినప్పుడు కట్టాలి కదా. 2000 విల్ ఇట్ అగ్రీ? Installment online కట్టినప్పుడు you have to pay total amount, but you can pay manually in ERO counters. We have given instructions to the field. We'll give instructions as per the Honorable Minister Gari instructions prakaram. We'll give instructions to the field. They will accept in 3 installments. ERO లో పే చేయాలి, లేదా బిల్ కలెక్టర్ దగ్గర చేయాలి. ఇప్పుడు సార్ చెప్పినారు, ఇప్పుడు ఇస్తాం. सर, मैंने ये क्वेश्चन पहले भी पूछा था. हॉस्पिटैलिटी इंडस्ट्री का एक मेजर कंसर्न है कि पिछले लास्ट 3 महीनों में उनका ఇన్స్టాల్మెంట్ కన్సిడర్ చేస్తాం. कंसिडर करेंगे इंस्टॉलमेंट फॉर देम. ఇన్స్టాల్మెంట్కి వెళ్ళి ఇన్స్టాల్మెంట్ వాళ్ళు ఇండివిజువల్ అప్రోచ్ కావాలి. దే హ్యావ్ టు అప్రోచ్ ఇండివిజువల్. సార్, ఈ నెల బిల్ కట్టకపోతే బిల్ కరెంట్ కట్ చేస్తారా సార్? చేయాలి కదా, మరి చేయకపోతే ఎట్లా? అంటే చేయద్దా? కష్టకాలంలో ఉన్నారు కదా ప్రజలు. చెప్పినాం కదా, అందుకే ఇన్స్టాల్మెంట్ ఇస్తున్నామని ఇన్స్టాల్మెంట్ చెప్పి. ఇస్తున్నారు. ఇప్పుడు ఈ నెల 30%, వచ్చే నెలలో 40%, ఆ తర్వాత నెలలో 30% వరకు కట్టుకోవచ్చు. ఈ నెల ఇమ్మీడియట్గా 30% పే చేయండి, వచ్చే నెలలో 40% పే చేయండి, ఆ పై నెలలో ఇంకో 30% పే చేయండి. सर, बिल से इजाफा आगे बोले कांग्रेस एक बड़ा मास प्रोटेस्ट स्टार्ट कर दी, तो ये पूरा बिल करो बोल के डिमांड कर दी. तो ऐसा कोई पॉसिबिलिटी है कि बिल से इजाफा आगे बोले उसको वेव करने? వాళ్ళకి రైట్ ఉంది, ఏ పని ఏం చేసుకోవచ్చు. దే హ్యావ్ ఎవ్రీ రైట్, దే కెన్ డూ. దే Last 3 months లో average లో 60%.
ఈ 3 నెలలకు సంబంధించి ఏదైతే ఇన్స్టాల్మెంట్స్ అని చెప్పినామో ఇప్పుడు ఇమ్మీడియట్గా ఫస్ట్ 30%, వచ్చే నెలలో 40%, ఆ పైన మళ్ళీ 30% పే చేయాలి. మళ్ళీ రెగ్యులర్గా ఏ నెల బిల్లు ఆ నెల పే చేస్తూ దీనికి మాత్రమే ఇది ఇప్పుడు వచ్చిన బిల్స్ ఏవైతే ఉన్నాయో ఈ 3 నెలల్లో పెండింగ్లో బిల్లు ఏదైతే ఉన్నాయో వీటికి మాత్రమే తప్ప మిగతా దానికి కాదు. రెగ్యులర్ పే చేయాలి. ఎస్ ఎస్ माइग्रेंट वर्कर्स को लेके जैसे टीआरएस ने पेंडिंग मनी स्कीम्स में पुराने जहाँ पे माइग्रेंट वर्कर्स किसी और स्टेट में थे वहाँ से भी लाएंगे, तो स्पेशली माइग्रेंट वर्कर्स के लिए क्या कोई वेव ऑफ है कंप्लीट इलेक्ट्रिसिटी बिल का? वर्कर्स जो ये शहर छोड़ के మైగ్రెంట్ వర్కర్స్ ఇక్కడ రెసిడెన్సీస్ లేవమ్మా. నో మైగ్రెంట్ వర్కర్స్ అంతా కూడా వాళ్ళు వచ్చి ఎక్కడో చోట వాళ్ళు ఏర్పాటు చేస్తారు, వాళ్ళు కాంట్రాక్టర్లు ఏర్పాటు చేస్తారు. వాళ్ళకి ఇక్కడ వాళ్ళకి కరెంట్ బిల్ లేదు వాళ్ళకి. నో నో లేదు, చేయడానికి మాకు రైట్ లేదు. వీ హ్యావ్ నో రైట్. రైట్ ओके थैंक यू. सबसे पहला पॉइंट जो नोट करना है वो ये है कि लास्ट ईयर जो हमने एनालिसिस किया है जनवरी फरवरी के कंपैरिजन में मार्च अप्रैल मई में गर्मी की वजह से डोमेस्टिक कंज्यूमर्स का कंजम्पशन करीब 39-40% बढ़ जाता है एक्चुअल कंजम्पशन. तो बिल ज़्यादा आने का एक वो कारण है. दूसरा, इस बार क्योंकि लॉकडाउन था तो ज़्यादातर डोमेस्टिक कंज्यूमर्स अपने घर पे रहे तो उसकी वजह से 15-20% उसके ऊपर बढ़ा है. तो एक्चुअल कंजम्पशन लास्ट ईयर के कंपैरिजन में 50-60% ज़्यादा है. उसके साथ जो रिलेटेड मसला है वो है स्लैब का. जब आप ज़्यादा कंज्यूम करते हैं तो आप नेक्स्ट स्लैब में पहुंच जाते हैं जहां पे कि पर यूनिट बिजली का खर्चा ज़्यादा हो जाता है. तो उसकी वजह से बिल कई लोगों का ज़्यादा आया है. और पिछले 2 महीने से ईआरसी के इंस्ट्रक्शंस के हिसाब से हम केवल प्रोविजनल बिल दे रहे थे आपको. प्रोविजनल बिल मतलब लास्ट ईयर अप्रैल का जो बिल था वो इस साल अप्रैल में दिया और जो लास्ट ईयर मई में था वो इस साल मई में दिया. वो प्रोविजनल था, क्लियर कट. किसी का कम थोड़ा आया, किसी का ज़्यादा आया. अब जो जून महीने में जो बिल दिया जा रहा है वो एक्चुअल आपकी मीटर रीडिंग के हिसाब से बिल है. तो उसमें कंजम्पशन के हिसाब से दिया गया है. नेचुरली जैसा कि रिप्रेजेंटेशंस आए हैं आप सब लोगों से, बिल ज़्यादा हैं, रुपए के हिसाब से ज़्यादा है, जनता के ऊपर थोड़ा बोझ है. इसीलिए मिनिस्टर साहब ने 3 इंस्टॉलमेंट का प्रोविज़न अभी अनाउंस किया है कि जहाँ जहाँ पे कि लोग समझते हैं कि बिल ज़्यादा आया है उनको एक साथ देने में कष्ट है तो ऑनलाइन में, क्योंकि कंप्यूटर एक्सेप्ट नहीं करेगा, बट जहाँ पे हमारे ERO ऑफिसेस हैं वहाँ पे मैनुअली आप पार्ट पेमेंट कर सकते हैं 30-40-30 के रेशियो में अगले 3 महीने में. उसके इंस्ट्रक्शंस आज जो हैं हमारे ERO ऑफिसेस को शाम तक पहुँच जाएंगे, अभी आधे 1 घंटे में पहुँच जाएंगे. ये मेन मुद्दा था. और कहीं अगर गलती से क्लरिकल एरर से या किसी वजह से किसी का बिल ज़्यादा आ गया है, कोई ज़ीरो ज़्यादा ऐड हो गया है या कम हो गया है, तो उसका स्पेसिफिक इंस्टेंस हमारे ऑफिस में लाइए और उसका हम समाधान करेंगे. उसमें वी आर ओपन टू फर्दर स्क्रूटनी एंड करेक्शन. मिश्रा सर, ये कहा जा रहा है कि जो रेगुलर स्लैब सिस्टम है, एक महीने का स्लैब रेगुलर जो रहता था उसको जो कंटिन्यू जो 3 महीने का मिलाने की वजह से खुद ब खुद बढ़ जाएगा. तो रेट नहीं, ऐसा नहीं है. खुद ब खुद रेट नहीं बढ़ा, उसका एवरेज लिया गया है. तो उसमें जब एवरेज लिया जाता है तो किसी को पार्टली बेनिफिट होता है, किसी को पार्टली नुकसान होता है. ज़्यादा नहीं होता उसमें, क्योंकि 3 महीने रीडिंग तो 3 महीने में पहली बार अभी ली गई है क्योंकि लॉकडाउन था. तो अब हमको ये तो नहीं मालूम है कि आपने अप्रैल में कितना कंज्यूम किया और मई में कितना कंज्यूम किया. तो हम तो जो फाइनल रीडिंग आई है 2 महीने की, उसका एवरेज आपका हर महीने का लेंगे, उसके हिसाब से आपका स्लैब डिसाइड होगा. तो उसमें कोई गलत नहीं है. ठीक है. तो अब जो अपोजिशन एलिगेशन लगा रहा है कि जो नहीं है ऑपोजिशन के, नहीं देखिए पॉलिटिकल विषय में मैं नहीं बोल रहा हूँ, मैं टेक्निकल. स्लैब मतलब यह है कि जो इलेक्ट्रिसिटी डिपार्टमेंट में जिस अंदाज जो बिलिंग की है उसके अंदर कोई जो है डिफिकल्ट नहीं है और कोई इसके अंदर इजाफा करके उसको हाइक करते नहीं बनाया गया है. नहीं, जो रेगुलर प्रोसेस है वो हिसाब से बराबर है ये.
बिल्कुल इलेक्ट्रिसिटी कंपनी ने TSPDCL और TNPDCL ने बिल्कुल नॉर्म्स फॉलो करते हुए ERC के इंस्ट्रक्शंस फॉलो करते हुए पूरी बिलिंग की है और हमने कई बिल्स को चेक भी किया जहाँ पे कंप्लेंट्स आई हैं और ज़्यादातर सही पाई गई हैं। पर हाँ वी आर ओपन, अगर कहीं पे कोई गलती हुई है तो हम उसे करेक्ट कर देंगे। सर पिछले महीने तक लोगों ने जिन लोगों ने बिल दिया था, जैसे अब आज ये नए स्लैब का कि एवरेज निकाला जाएगा और पिछले 3 महीनों में डिवाइड किया जाएगा, जिन लोगों ने ऑलरेडी पैसे पिछले मंथ पे किए हैं उनको वापसी के लिए क्या उन सबको अपना एप्लीकेशन लेके आना पड़ेगा? नहीं, उनका जिन्होंने ज़्यादा पैसा दे दिया है एवरेज बिलिंग के हिसाब से, प्रोविजनल बिलिंग के हिसाब से, उनका नेक्स्ट मंथ के उसमें एडजस्ट हो जाएगा। ये ऑटोमेटिक प्रोसेस होगा? हाँ, ये ऑटोमेटिक प्रोसेस है। उन्हें इसके लिए रिप्रेजेंटेशन नहीं देना होगा क्योंकि वो हमारे कंप्यूटर में है। क्योंकि एक बार जो फाइनल रीडिंग आ गई है इस महीने तो वो कंप्यूटर में है तो उसकी ऑटोमेटिक एडजस्टमेट हो जाएगा। आपने कहा कि इस साल डोमेस्टिक कंजप्शन इलेक्ट्रिसिटी का काफ़ी बढ़ गया है, लेकिन अगर हम देखें तो जो काफ़ी दुकानें जो बन रही हैं, जो कमर्शियल कंजप्शन था उसमें गिरावट काफ़ी आई होगी, उनके लिए क्या इसमें फ़ायदा हो सकता है? नहीं, देखिए अभी जो आज जो मिनिस्टर साहब ने प्रेस कॉन्फ्रेंस ली है वो डोमेस्टिक कंज्यूमर्स के लिए है। जो उनके इश्यूज आए हैं पिछले कुछ दिनों में मीडिया में प्लस रिप्रेजेंटेशन में, तो उसके उसकी थी। आज हमने कमर्शियल और उनका डिस्कशन नहीं किया है, उसका जब भी मिनिस्टर साहब करेंगे तब जैसा निर्णय होगा वो आप लोगों के सामने होगा। तो अभी हम उसके बारे में बात नहीं कर रहे हैं। ठीक है।